తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సమాజంలో న్యాయం ఏది, అన్యాయం ఏది, జడ్జిమెంట్లు ఎంత వేగంగా వస్తున్నాయంటే సోషల్ మీడియాలో ఇమీడియట్లీ తీర్పు చెప్పేస్తున్నారు. సుప్రీంకోర్టు కంటే వేగంగా తీర్పు చెప్తున్నారు. హైకోర్టు కంటే వేగంగా శక్తిమంతంగా తీర్పులు చెప్తున్నారు. నేను ఈ మాటను చెప్తున్నానంటే కేరళలో జరిగిన ఒక సంఘటన, దీపక్ అనే యువకుడి ఆత్మహత్య కథ తెలిస్తే మీరు కూడా బాధపడతారు. దీపక్ అనే వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక మిడిల్ క్లాస్లో ఉన్న వ్యక్తి, నిజాయితీగా తన పని తను చేసుకొని వెళ్ళే వ్యక్తి. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తాడు, తను ఉద్యోగం చేసుకుంటాడు, తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు. అతని కర్మకాలి 2 రోజుల క్రితం ఆయన కోజికోడ్ నుంచి కర్నూలు వెళ్తున్నాడు. రెగ్యులర్గా కోజికోడ్ నుంచి కర్నూలు వెళ్తాడు, అక్కడ ఉద్యోగం చేసుకుంటాడు, తిరిగి ఇంటికి వస్తాడు. అతని కర్మ కాలిందా లేకపోతే అతనికి యమరూపంలో వచ్చిందా? ఒక ఇన్ఫ్లుయెన్సర్ లేడీ ఇన్ఫ్లుయెన్సర్ మీ స్క్రీన్లో చూస్తున్నారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే దీపక్ బస్సులో వెళ్తున్నాడో అదే బస్సులో మొబైల్ ఫోన్ రికార్డ్ చేస్తూ వచ్చింది. ఆమె బస్సులో ప్రయాణం చేస్తున్న వీడియోను కూడా రికార్డ్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేసిందంటే, బస్సులో గుంపుగా ఉన్నారు జనాలు. ఆ దీపక్ అనే వ్యక్తి చూడండి, మీరు వీడియోలో చూడొచ్చు. దీపక్ అనే వ్యక్తి లేడీస్ ఉన్నారు చుట్టుముట్టు, అతని చుట్టూ అక్కడ నిల్చొని ఉన్నాడు. అతను బస్సులో మహిళల్ని వేధిస్తున్నాడు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అతని వల్ల మొత్తం మహిళలంతా ఇబ్బంది పడుతున్నారని చెప్పే విధంగా తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ వీడియోని రికార్డ్ చేసి, ఈ వీడియోని పోస్ట్ చేసి, ఆ వ్యక్తి మహిళల్ని ఆర్టీసీ బస్సుల్లో లైంగికంగా వేధిస్తున్నాడు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ పోస్ట్ చేసింది. ఆ వీడియోని ఒకసారి గమనించండి. తను సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకుని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నిలబడి చూడండి, తన శరీరం ఆ వ్యక్తికి తాకేటట్టుగా నిలబడి, పురుషులు బస్సుల్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, ఈ వ్యక్తి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు అని చెప్పేసి వీడియోని పోస్ట్ చేసేసింది. సాధారణంగా అసభ్యంగా ప్రవర్తించే బ్యాచ్ బస్సుల్లో కనిపిస్తుంది. అసభ్యంగా ప్రవర్తించే మగాళ్ళు ఉన్నారు, లేదని చెప్పడానికి లేదు. అసభ్యత కోసమే బస్ ఎక్కే జులాయిలు చాలామంది మనకు కనిపిస్తారు. కానీ ఇక్కడ దీపక్ అలాంటి వ్యక్తి కాదు. అనుకోకుండా సాధారణంగా మన మెట్రో రైల్లో వస్తుంటే ఆడ మగ కలిసి ఒకే డోర్ నుంచి ఎక్కుతుంటారు, ఒకే డోర్ నుంచి దిగుతుంటారు, అందరూ తాకుతూ ఉంటారు. చాలాసార్లు నేను మెట్రో రైల్లో వచ్చేటప్పుడు చెప్తాను, మీరు ఇక్కడ డోర్ దగ్గర నిల్చుంటారు చాలామంది అమ్మాయిలు, ఇక్కడ నిల్చొని ఎందుకమ్మా మీరు ఇబ్బంది పడతారని. చాలాసార్లు ఈ సంఘటనలు జరిగాయి, బస్సులో కూడా జరుగుతుంటాయి. సహజంగానే ఒక వ్యక్తికి ఒక వ్యక్తి తగులుతారు, అక్కడ ఆడనా మగనా అనే తేడా ఉండదు. అక్కడ సర్దుకుపోవడం అనేది ఇంపార్టెంట్. దీపక్ అనే వ్యక్తి కేవలం అసభ్యంగా ప్రవర్తించేందుకే బస్ ఎక్కాడు, అక్కడ అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పేసి ఈ అమ్మాయి తీసుకున్న సెల్ఫీ వీడియో, ఈ అమ్మాయి తన యూట్యూబ్ కోసం చేసుకున్న వీడియో, లేకపోతే తన ఫేస్బుక్ కోసం చేసుకున్న వీడియో, తన సెల్ఫీ రీల్ కోసం చేసుకున్న వీడియోని తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దీపక్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని రాస్తే ఏం జరిగిందో తెలుసు కదా మీ అందరికీ. దీపక్ అన్యాయంగా ప్రాణాలు కోల్పోయాడు. ఆ వీడియో వైరల్ అయిపోవడం, తన కుటుంబంలో అతనికి పరువు పోవటం, తను చేయని తప్పుకి చేసినట్టుగా ప్రొజెక్ట్ అయిపోవడం, తన కుటుంబం అతన్ని ప్రశ్నించడం, స్నేహితులు చీదరించుకోవడం, తోటి మహిళలు అసభ్యంగా చూడడం, నీచంగా చూడడం, ఇవన్నీ తట్టుకోలేక దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఈ మరణానికి ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో ఆమె బాధ్యత వహిస్తుందా? అతని కుటుంబానికి ఏం సమాధానం చెప్తుంది? చాలామందిని చూసాం ఈ మధ్యకాలంలో. శ్రీశైలంలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ నా పైన ఏదో జరిగిందని చెప్పేసి దొంగ దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పేసి ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఏకంగా పోలీసులు హడావిడి చేశారు కూడా. సరైన నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి. తప్పు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టించండి. ఈ వీడియోలో నేను అడగాలనుకుంటున్నాను ఏంటంటే, అతను అసభ్యంగా ప్రవర్తించినుంటే దీపక్ అనే వ్యక్తి అక్కడే లాగి చెంపకాయ కొడితే అయిపోయేది కదా. దీపక్ని అక్కడే దవడ పగిలేలా కొడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ అతన్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించేవారు కదా. అతను తప్పు చేస్తున్నాడు చూడండి అని ఇలా మొబైల్ రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల అమాయకుడైన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు కదా. అతను తప్పు చేయలేదని స్పష్టంగా వీడియోలో అర్థమవుతుంది కదా. నా ఉద్దేశం ఏంటంటే, దయచేసి జులాయిల్ని, నీచుల్ని వేటాడండి, వాళ్ళని శిక్షించండి, వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళని పోలీసులకు అప్పగించండి, వాళ్ళ బండారాన్ని బయట పెట్టండి. కానీ మనం వ్యక్తిగతంగా ఫేమస్ అవడం కోసమో, ప్రభావితం చేసే వ్యక్తులుగా మారాలనే ఉద్దేశంతోనో, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్గా మారాలనే ఉద్దేశంతోనో అమాయకులైన వ్యక్తులపైన నిందలు వేయకండి.
ఈ ఇన్సిడెంట్లో చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఈ అమ్మాయి వల్లే దీపక్ తన కుటుంబాన్ని ఇవాళ అనాథన చేసి వెళ్ళిపోయాడు. చిన్న ఎమోషన్తో దీపక్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం ఇవాళ తీరని బాధను అనుభవిస్తుంది. ఎట్ ది సేమ్ టైం దీనిపైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఒక వ్యక్తి బస్ ఎక్కేటప్పుడు చుట్టూ ఆటోలు అట్టపెట్టలు కట్టుకొని ఒక బాక్స్ కట్టుకొని బస్ ఎక్కుతున్నాడు. సోషల్ మీడియాలో అనేకమైన ఇమేజ్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో చూడండి, ఈ వ్యక్తి ఒక అట్టపెట్ట పట్టుకొని ఆర్టీసీ బస్సులో ఎక్కి ప్రయాణించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆఖరికి బస్ స్టాండ్లో సీట్ల పక్కన కూర్చోవాలంటే పక్కన అట్ట పెట్టుకొని కూర్చోండి. చూడండి, ఈ సీన్లు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏంటో తెలుసా? ఈ సీన్లో కనిపిస్తున్న మహిళలు కూడా ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో తను తప్పు చేస్తుందని నిరూపించడం కోసం, ఆ మహిళకు అర్థమయ్యేటట్టు చేయడం కోసం, ఆ యువతికి అర్థమయ్యేటట్టు చేయడం కోసమే మహిళలు కూడా కోఆపరేట్ చేసి ఈ సీన్స్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. చాలా స్పష్టంగా అన్యాయంగా ఒక వ్యక్తిని బలి తీసుకున్న ఆ మహిళకి, ఆ యువతికి ఎటువంటి శిక్ష వేయాలి? మీరేమనుకుంటున్నారు? దీపక్ అనే వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమైన మహిళకి ఎటువంటి శిక్ష వేయాలన్నది ఈ వీడియో కింద మీరే కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.